దేవుడికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనములు. ముఖ్యంగా అవకాశం ఇచ్చిన స్థానిక సంఘం సువార్థకులు మాథ్యూ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నాకు ప్రత్యేక వందనాలు. అలాగే సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారం దినాన ఈ విధంగా మనం దేవుని మహిమపరచుటకు కూడి వచ్చేట్లో దేవుడి సహకరించిన బట్టి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి ఆదివారం ఇలా కూడుకోవటం అన్నది మనకి దేవుడికి గొప్ప భాగ్యం. దాన్ని మనం కంపల్సరీగా పాటించాలి. ఆదివారం అనేది మనకి క్రైస్తవులకి ఒక పండుగ దినం. ఎందుకంటే దేవునితో సంఘస్థులతో సహవాసం అనేది కూడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది దేవుడు ప్రతి ఆదివారం కూడా మనకి కూడుకొని ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మరణాన్ని, ఆయన ప్రియ కుమారు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనకి అవకాశం. ఎందుకు ప్రతి ఆదివారం చేయమని మనకి చెప్పడం జరిగింది మనకు తెలియదా? దేవుడిని ఎప్పుడు మనం పూజించాలి, దేవుడిని ప్రార్థించాలి మనకు తెలియదా? తినడం మనకు తెలుసు కదా, బట్టలు వేసుకోవడం మనకు తెలుసు, ఎప్పుడు పడుకోవాలో తెలుసు. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఎదుగుతున్న కొద్ది మనకి పరిస్థితులను బట్టి మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తుంటాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇవి రెగ్యులర్గా జరిగేవి, కానీ కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. తల్లిదండ్రులు బిడ్డలు చెప్పినప్పుడు, అమ్మ నువ్వు పలానా వారి ఇంటికి వెళ్ళి ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్తే నీకు ఈ దోమలు వెళ్తే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పమ్మని చెప్తారు. కొన్ని మాటలు మనం చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పే మాట ఏంటి, అందులో కొన్ని మాటలు మనకి మర్చిపోతాం. మీకు ఇలా చెప్పాను, అమ్మా ఇలా వెళ్ళి పలానా రోజున పలానా టైంకి పలానా దినాన మా ఇంటికి రండి అని మనం చెప్పి పంపిస్తాం. చిన్నబిడ్డలా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి మా అమ్మ రమ్మంటుందండి అని సింపుల్గా వాడు చెప్పాము. అలాగే అంటే ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి. అలాగే మనం చదువుతున్నప్పుడు, చిన్నబిడ్డలో చదువుతున్నప్పుడు ఏం చేస్తే ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ఎగ్జామ్స్లో చదివిన వాళ్ళు కూడా రాసేయగలరు అంటే రాయలేరు. ఎందుకంటే మర్చిపోతారు కొన్ని. ఎందుకని మనకి అన్న జ్ఞాపకశక్తి అలాంటి. అలాగే మనం కొన్ని విషయాల్లో కొంతమంది మనకి సాయం చేసినప్పుడు, హెల్ప్ చేసినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఎందుకంటే మానవుడికి మరిచిపోవడం అన్నది చాలా చాలా దేవుడు ఇచ్చిన ఒక అదృష్టం లాంటిది. అదే విధంగా ఒక బాధాకర విషయం. మర్చిపోవడం అనేది ఎందుకని చెప్తున్నానంటే మన పితరులు, తల్లిదండ్రులుగా మన చాలా మంది కుటుంబంలో కోల్పోయిన వారిని మనము ఏం చేస్తాం, ప్రతిరోజు గుర్తుంచుకుంటామా? గుర్తుంచుకోలేము. ఎప్పుడు గుర్తొస్తుంది? ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, లేకపోతే ఈ సమయాన్ని ఇలా చేసేవాడని గుర్తు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. కానీ నిరంతరం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోలేం. అందుకే పర్టికులర్గా దేవుడు ప్రతి ఆదివారం మీరందరూ కూడా కూడుకోవాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చారన్నమాట. అలా ఇవ్వకపోయి అనుకోండి ఏం చేస్తాం, వారానికి 7 రోజులు ఉన్నాయి, 7 రోజులు కూడా కూడుకుంటున్నావా? ఎందుకు ఆదివారం ఎందుకున్నాడు చెప్పారు అక్కడ. ఆదివారం అన్నది కూడుకోమని చెప్పారు, అక్కడ కూడుకుంటున్నాం. చెప్పకపోతే కూడుకుంటాం. స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇంకా ఏదైనా ఆఫీస్ ఉంది, ఈ రోజు వరకు ఉంటారనేసి వాళ్ళు చెప్తారు. ఆ రోజు కంపల్సరీగా ఉదయం లేసి హైదరాబాద్ దగ్గర తయారవుకుంటూ మనం ఏం చేస్తాం, ఎలాగోలాగా స్థలాన్ని చేరుకుంటాం. స్కూల్కో, కాలేజీకో, పనికో చేరుకుంటాం. అది ఒకరోజు సెలవు చెప్తారు, వెళ్తామా? ఒక సెలవు చెప్పకపోయినా ఆ రోజు సెలవు అయితే వెళ్ళడం మానేస్తాం. కాబట్టి పర్టికులర్గా దేవుడు ప్రతిదీ కూడా చెప్పిన కారణం ఏంటంటే మనం ఈ విధంగా ప్రవర్తిస్తాం. కాబట్టి మానవులు మన తలంపులన్నీ ఎలా ఉంటాయంటే చెడుతలంపులే. అంటే మనకి కంఫర్ట్గా ఉంటే మాత్రం మనం చేయగలుగుతాం. కంఫర్ట్గా మనకి అనుకూలంగా లేకపోతే దాన్ని మనం చేయలేం. అంతే కదా. ఇప్పుడు ఆదివారం ఆరాధనకు రావాలి, వర్షం పడుతుంది అనుకోండి, ఏం ఆలోచిస్తాం? ఈ రోజుకి మనం ఇంట్లో ఉండిపోతాం, ఎక్కేద్దాం ఆ ఆలోచన. లేకపోతే బాగా ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఏదో సమస్య ఉంది, దానివల్ల ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, మర్చిపోతాం. దాన్ని ఏం చేస్తామంటే వాయిదా చేస్తాం, పర్వాలేదు అని. కానీ కంపల్సరీగా ఆదివారం అనేది మనకి కూడుకోవాలనేది దేవుడు మనకి ప్రత్యేక ఆజ్ఞ అనేది ఇచ్చాడు. కాబట్టి మనం పర్టికులర్గా రావాల్సి వస్తుంది. లేకపోతే చెప్పకపోతే అందుగురించి చెప్పాడు అన్నమాట, ప్రతి ఆదివారం మనము కూడుకోవాలని ప్రత్యేక
దృష్టిలో రాసిపోతుంది. కాబట్టి అందుకోసం వస్తున్నాం కదా. లేకపోతే ఈ వారం రోజులు కానీ ఎప్పుడైనా మనం వచ్చి కూడుకుంటున్నామా? ఎందుకు చెప్పలేదు అంటే కూడుకోమని చెప్తారు, మరి ఎక్కువ కూడుకోమని చెప్తారు. కానీ పర్టికులర్గా మనం ఆ అంశాన్ని మాత్రం ఆధారం మాత్రమే మనము కూడుకోవడానికి మనకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకుంటాము. మనందరం కూడా బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. అసలు సంఘము అనగా మనము ఒక వర్డ్గా తీసుకుంటే సంఘము అంటే సంఘము ఇది కుటుంబం. సంఘం అంటే కుటుంబం. కుటుంబం ఏర్పడడానికి మొట్టమొదటిగా కావాల్సిన వారు ఎవరు? ఒక పురుషుడు, ఒక స్త్రీ, అంతే కదా కుటుంబం. మొట్టమొదటిగా కుటుంబం ఆదాము గారి కుటుంబాన్ని మనము మొట్టమొదటిగా ఏర్పడిన కుటుంబం ఎవరంటే ఆదాము గారి కుటుంబం. ఆదాము గారు, అవ్వగారు ఆది కాండంలో మనకి పర్టికులర్ రాయబడబడ్డారు. ఆదాము గారు, అవ్వగారు ఏర్పడడం ద్వారా వారికి కయ్యేలు, హేబేలు అని కుమారులు పుట్టడం ద్వారా అలాగే కుటుంబం ఏదైతే వ్యాప్తి చెందుతుంది అన్నమాట. కుటుంబం అనేది వ్యాప్తి చెందుతుంది. ఎవరు? భర్త, భార్య ప్లస్ పిల్లలు, ఇది కుటుంబం మనకి. మన సంఘం కుటుంబంగా ఎందుకు పోలుస్తున్నాం? మనం సాధారణంగా చూసుకుంటే మనం గమనించే విషయాల్లో భర్త వేరే ప్రాంతంలో ఉంటారు, భార్య వేరే ప్రాంతంలో పెరుగుతారు. వీళ్ళిద్దరూ కూడా జతపరచబడతారు. దేని విషయమే? పెళ్లి విషయంలో. ఒక కుటుంబం ఏర్పడే విషయంలో వీళ్ళిద్దరూ కూడా కుటుంబం ఏర్పడడానికి వారు ఒక్కొక్కసారి కొన్ని భార్యాభర్తల్ని ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎక్కడో చేస్తారు. కానీ పెళ్లి అనే బంధం ద్వారా మనకి ఏర్పడి కుటుంబంగా ఏర్పడి, అలాగే సంఘంలో కూడా అనేక మంది మీరెవరో నాకు తెలియదు కానీ క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు దేవుని ద్వారా మనం సంఘంలో చేర్చబడుతున్నాం అన్నమాట. అంటే